హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే కళ్ళ ఉప్పుతో కనుక మనం ఇలా చేస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది. సాధారణంగా చాలామంది ఇంట్లో అయితే ఉప్పును వాడుతూ ఉంటారు. అలాగే ఉప్పును మనం ఎప్పుడు మన ఇంట్లోకి కావాల్సినంత మాత్రమే కాకుండా ఎక్కువగా ఉప్పు అనేది ఇంట్లో నిల్వ ఉండాలి. ఎందుకంటే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మన ఇంట్లో ఎప్పుడు ఉప్పు ఒక 2-3 ప్యాకెట్లు ఎక్కువగానే ఉండాలి. అలా ఉంటే మనకు ఆర్థికంగా కలిసి వస్తుంది. అలాగే బియ్యం కూడా మన ఇంట్లో ఎక్కువగా నిల్వ ఉండాలి. ఉప్పునైతే ఖచ్చితంగా నిల్వ ఉంచుకోవాలి. మనకు సరిపడ మాత్రమే తెచ్చుకోవద్దు. ఒక 2-3 ప్యాకెట్లు ఎప్పుడు కూడా ఎక్కువ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఉండాలి. అలాగే కల్లుప్పునైతే ఇంకా ఎక్కువగా వాడుతూ ఉంటాము. మనము చాలా రకాలుగా అయితే ఉప్పును వాడుతూ ఉంటాము. కల్లుప్పు గురించి కొన్ని విషయాలు ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లక్ష్మీదేవి స్వరూపంగానైతే ఉప్పును మనం భావిస్తూ ఉంటాము. ఉప్పును మనం ఇలా కొన్ని పరిహారాలు చేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళే ముందు గనుక మనం కల్లుప్పును చూసినట్లయితే మనకు వెళ్ళిన పని విజయవంతంగా జరుగుతుంది, మనకు మంచి జరుగుతుందని పండితులు అయితే చెప్తూ ఉన్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే శుక్రవారం రోజున మనం కల్లుప్పును కొన్నట్లయితే లక్ష్మీదేవిని మన ఇంటికి తీసుకువచ్చినట్లే. అలాగే ఇంకా ఉప్పును మనం ఒక పేపర్లో కొద్దిగా కల్లుప్పు పెట్టుకొని అందులో కొంత డబ్బును పెట్టి మనం ఎక్కడైతే డబ్బులు పెడతామో, అలాగే మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం పర్స్ తీసుకొని వెళ్తాము. ఆ పర్సులో కూడా ఆ మడత పెట్టిన పేపర్లో ఉన్న ఉప్పుని అలాగే ఆ పర్సులో పెట్టి మనం కనుక తీసుకువెళ్ళినట్లయితే మనకు అంతా మంచిగా జరుగుతుంది. అలాగే చాలామంది ఉప్పును ఒకరి చేతిలో నుండి ఒకరి చేతికి ఇవ్వరు. ఎందుకంటే మన చేతిలో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందని ఎవ్వరు కూడా అలా ఉప్పును చేతితో ఇవ్వరు. ప్యాకెట్లోంచి తీసుకోమని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకా ఉప్పుతో కనుక మనం దీపాన్ని వెలిగించినట్లే మనకు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. అలాగే మనం ఇల్లు తుడిచేటప్పుడు కూడా వారానికి 2 సార్లు అయినా కల్లుప్పు వేసి ఇల్లు తుడిచినట్లయితే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. మరియు ఒక గ్లాస్లో ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాస్ని నైరుతి మూలలో పెట్టినట్లయితే మనకు ఆర్థిక ఇబ్బందులు మన ఇంటికి కలవు. మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము. అలాగే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఒక గిన్నెలో కల్లుప్పును వేసి అందులో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి అలా ఒక మూలన, అంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఒక మూలన పెట్టాలి. ఒక వారం రోజులు కానీ ఒక 3 రోజులు కానీ పెట్టిన తర్వాత ఆ ఉప్పు అనేది నల్లగా మారిపోతూ ఉంటుంది. ఆ మారిపోయిన ఉప్పుని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో, చెట్లలో కానీ సింకులో కానీ పడేయండి. అలా చేస్తే మనకు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మన ఇంటికి ప్రశాంతత అనేది కలుగుతుంది. ఎలాంటి గొడవలు, ఎలాంటి తగాదాలు లేకుండా మన ఇంటికి మంచి జరుగుతుంది. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం ఒకరి జాతకంలో శుక్రుడు బలహీనుడుగా ఉంటే ఉప్పు దానం చేయాలి. అలా చేస్తే శుక్రుడు బలవంతుడుగా మారుతాడు. మనం ఉప్పుతో కనుక ఇలాంటి పరిహారాలు చేస్తే మనం ఆర్థికంగా బలపడతాము. మనకు ధనం కలిసి వస్తుంది, మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అని పండితులు అయితే చెప్తూ ఉన్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.